పౌర్ణమి వచ్చిందంటే అక్షశైలలు చాలా మంది ఏదో గుడికి పోతారు, నమ్మకం ఉన్న దేవుణ్ణి కొలుసుకుంటారు, మొక్కులు పెట్టుకుంటారు. అందుట్లా ఇక మాఘమాసం వచ్చిందంటే నిష్టగా పూజలు చేస్తుంటారు మనోళ్ళు. ఇక మాఘమాసంలో వచ్చేటి పౌర్ణమి నాడు చిన్నగుంటాయి ఆ పూజలు. అంతటా పూజలు చేసేటి ఆచారం ఉంటే గీ ఊళ్ళో మాత్రం జర్రంత ఇచ్చంద్రమైన ఆచారం ఉందిలో. గ్యాస్ కుండలు, పొయ్యిల కట్టెలు, నీళ్ల డబ్బాలు, సరుకు సామాన్లు అన్ని బండ్లలో మెలుక్కుంటూరు. గిన్నెలు బోళ్లు బసలలో నింపుకున్నారు, బండ్లకి ఎక్కిచ్చిర్రు. ఇండ్లకు తాళాలు పెట్టిర్రు, ఊరిడిచిపెట్టి పొలి మీద తవ్వ పట్టిర్రు. బండ్ల మీద పోయేటోళ్ళు, ట్రాక్టర్ల మీద పోయేటోళ్ళు, టాటా ఏసీలు కట్టుకుని పోయేటోళ్ళు. ఊరంతా వనవాసం పోతురేమో అనుకునేరు. కొద్ది గొప్ప అసంటిదే గాని వనవాసం కాదుల్లో. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో ఉన్న తలారి చెరువు అనేది ఊరి పబ్లిక్ ఆచారం ఇది. మాఘమాసంలో వచ్చేటి పున్నం నాడు ఊరంతా ఇండ్లకు తాళాలు పెట్టి ఊరిడిచిపెట్టుడు వెనకటి సందొస్తున్న ఆచారం అంటూరు కా ఊరోళ్ళు. తలారిశివ గ్రామాన్ని అగ్గిపాడు అంటే ఒక మిట్టి గుడి, ఏదైనా బుడ్డి కానీ ఏదే కానీ ఆ కాలంలో బుడ్లేలే పాడు చేసినట్టు వాకింగ్ చేసి అంతా వరభోజనం చేసుకొని కాలక్రమంగా మళ్ళీ తిరిగి సాయంత్రం వచ్చి ఊళ్ళు అందుకనే 1 గంట వరకు 1 గంట కరెంటు పెడతారు, ఆర్డర్ చేస్తారు. బీడీ తాగేటోడుగా ఊరి వెళ్ళబడి ఊరి తాగాల్సిందే. ఆ రకంగా ఆచారం. సాయంత్రం తిరిగి వెళ్ళిపోయి ఈ ఆచారం వెనక మరలా కూడా కథందుల్లో 400 ఏళ్ల కింద ఊళ్ళో ఉండేటి అయ్యగారు ఊరి మీద పడి దొరికిన కాడికి దోసుకుంటుంటే ఊరోళ్ళంతా కొట్టి పానం తీసిలాట. ఊపిరి పోయే ముంగట పుట్టినోళ్ళు పుట్టినట్టే జీవిడిస్తారు, ఊరంతా కరువు వస్తుందని శాపం పెట్టిండట. ఆయన శాపం పెట్టినట్టే పుట్టినోళ్ళు పుట్టినట్టే జీవిడిసిలాట కూడా. ఇదంతా తీసుకుపోయి సిద్ధాంతికి చెప్తే మాఘ చతుర్దశి నాడు అర్ధమరాత్రికేంచి పౌర్ణమి నాడు అర్ధమరాత్రి వరకు ఊళ్ళో అగ్గి ముట్టియొద్దు, కరెంటు బుగ్గలు వెలగొద్దు, ఊరంతా సింహ చీకట్లు ఉండాలని చెప్పిండట. అప్పటి సంది ఇప్పటి వరకు 17 మాఘమాసంలో వచ్చేటి పున్నం నాడు ఊరిడిచిపెట్టుడు అక్కడ వాళ్ళకు అలవాటైంది అన్నట్టు. మళ్ళా ఊరంతా ఎవరి తావుకాలు పోతారేమో అనుకునేరుల్లో. అదేం కాదు, ఊరికి దక్షిణంలోకున్న దర్గా కాడికి పోయి వండుకొని తింటారట. అంతా పోతే పోయిరు గాని ఇంట్లో ఉన్న సొమ్ములు డబ్బులు కూడా ఏమన్నా ఉంటే సంచులలో దొరుకుని పోరే అన్నలు. లేకుంటే ఊళ్ళో ఎవరు లేదు చూసి ఎవరన్నా ఊరి మీద పడితే అటంక అనుకుంటే రాదు. మళ్ళా ఏదైతే గాని భలే గమ్మతుంది పోండ్రిగా ఊరోళ్ళ ఆచారం.